అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటన కొనసాగుతూ ఉంది. పోలీస్ ఆంక్షలతోటి దాదాపు 1000 మంది పోలీసులతోటి భద్రత కల్పిస్తూ ఉన్నారు. 12 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించమంటే వైసీపీ కార్యకర్తను వేధిస్తారా, జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కార్యకర్తలు కలవకుండా చేస్తారా అంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం పర్యటన ఉద్దేశం ఏంటి? నిజంగా పోలీసులు ఆంక్షలతో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, వైసీపీ కార్యకర్తలని వేధిస్తున్నారా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వస్తే జనం పెద్ద ఎత్తున వస్తున్నారు, ఆ జనాన్ని రాకుండా పోలీసులు ఆపుతున్నారు. ఇలా ఎంతకాలం అనేది వైసీపీ నాయకుల ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనలతో ఏం సాధిద్దామని, ఎందుకు ఈ పర్యటనలు చేస్తున్నాడు? జనరల్గా రాజకీయ పార్టీలు నాయకులు ఫీల్డ్ విజిట్కి ఎందుకు వెళ్తారు? ప్రజాప్రతినిధులు ఫీల్డ్ విజిట్కి వెళ్ళేది ఎందుకు? ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ ప్రతినిధి అక్కడ చట్టసభల్లో దాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. మీరు అసలు చట్టసభకి వెళ్ళటం లేదు, అసెంబ్లీకి ఎగ్గొట్టడం ఏంటి? ఈ పరామర్శల పేరుతో ఈ దాడులేంటి? యాత్రల పేరుతో ఈ యుద్ధం ఏంటి? పరామర్శకి వెళ్తే ఎంతమందితో వెళ్తారు? ఎన్ని వాహనాలతో వెళ్తారు? సమీపంలో నీకు ఎన్నికలేమీ లేవు. యాక్చువల్గా బల ప్రదర్శన ఎప్పుడు చేస్తారు? ఎలక్షన్స్ టైంలో చేస్తారు. సిద్ధం సభలు మనం చూసాం. ఏది ఒక్కొక్క సభకి 150 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టారు. వేల ఆర్టీసీ బస్సులు పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క సభకి మనం చూసినట్లయితే 4000 బస్సులు 3000 బస్సులు ఆర్టీసీ బస్సులు. డబ్బు ఉంది, తరలించారు. ప్రజల్లో అపోహలు సృష్టించి మాకేదో ఇంత బలం ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు. ఎంత బలం ఉందో ఎన్నికల్లో తేలిపోయింది. ఎవరు వచ్చిన జనం ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఓటే లేదు. ఆయనకు 11 స్థానాలు ఎందుకు వచ్చాయి మరి? ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు అసలు మామిడి సీజన్ ఉందా? ఇదే నెల. ఇప్పుడు మీరు జూలై 2nd వీక్లో వెళ్ళి మామిడి రైతులంటే మేలో వెళ్ళాలి. ఇప్పుడు మామిడి మీకు దిగుబడి వస్తుంది. అప్పుడు ఆ సమయంలో రైతుల కష్టాలేంటి? అప్పుడు వాళ్ళకి అండగా ఉండి అటు కేంద్రం పైన ఒత్తిడి తేవటం, రాష్ట్రం పైన ఒత్తిడి తేవటం. నిజంగా నీకు మామిడి రైతుల పైన గనక సానుభూతి ఉంటే 2 నెలల క్రితమే నువ్వు లేఖ రాసేవాడు. అవును, లెటర్ ప్యాడ్స్ లేవా? లేఖ రాసే పిఏ లేడా? పిఎస్ లేడా? అంటే సంతకం పెట్టడానికి నీకు తీరిక లేదా? ప్రధానమంత్రికో, కేంద్ర ఆర్థిక మంత్రికో, వాణిజ్య మంత్రికో, వ్యవసాయ మంత్రికో లేఖలు ఏమన్నా రాసావా? ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం సమస్య పైన స్పందించకపోతే నువ్వు నిలది. నీ హయాంలో ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? కేజీ 12 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరి నువ్వు కొన్నావా? నీ హయాంలో మామిడి రైతులు 5 ఏళ్లలో కష్టాలు పడలేదా? నేను కొంతమంది రైతులతో మాట్లాడాను సార్. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని కాదు, ఇక్కడ ఒక సిండికేట్ వ్యాపారం నడుస్తుంది. అది పెద్దిరెడ్డి గారి నాయకత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ పెద్దిరెడ్డి గారు కూడా పర్యటిస్తారు. ఆయన్ని మరి ప్రశ్నిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా సిండికేట్ చేసావు, ఎందుకు 3 రూపాయలు అంటో 4 రూపాయలు అంటో 5 రూపాయలు అంటో కేజీకి, ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నిస్తారా అని అడుగుతున్నారు రైతులు. ఈరోజు అతను బంగారుపాలెం వెళ్తూ కుడివైపునేమో పెద్దిరెడ్డి, ఎడం వైపునేమో ప్రకాష్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు? పిఎల్ఆర్ ఫుడ్స్. ఏది మీరు చెప్పిన మామిడికాయలు కొన్న కంపెనీ. 2 రూపాయలు కొన్నారు, 3 రూపాయలకి అమ్మమని మెడ మీద కత్తి పెట్టారు. ఇటు పక్క ఉన్న ప్రకాష్ రెడ్డి ఎవరు? సిజిఆర్ ఫుడ్స్. కిలో 2 రూపాయలు 3 రూపాయలు. తోపుతుంది ప్రకాష్ రెడ్డి సార్. ఆ ప్రకాష్ రెడ్డి వేరు. ఇతను ప్రకాష్ రెడ్డి, ఇతను పారిశ్రామికవేత్త, వైసీపీ నేత. ఓకే ఓకే. అంటే 2 రూపాయలు 3 రూపాయలు కొన్నాళ్ళని పక్కన పెట్టుకుని నువ్వు మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి మొత్తం వాళ్ళకే అమ్మండి సిండికేట్ మద్దతుకి వెళ్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటన రైతుల పరామర్శ, సిండికేట్ పరామర్శ. ఇప్పుడు అసలు కంప్లీట్ దిగుబడి అయిపోయింది. 90% అమ్మేశారు. ఇంకా వాళ్ళ దగ్గర ఎంత ఉంది? 10%. 3.5 లక్షల టన్నులు కొంది ప్రభుత్వం. 12 రూపాయల చొప్పున ప్రభుత్వం 4 రూపాయలు ఇచ్చింది. ఇండస్ట్రీస్ 8 రూపాయలు వేసుకున్నాయి. ఇంకా ఉన్నది 1.5 టన్నులు. ఈ 1.5 టన్నులు నీకు ఎంత వచ్చింది అసలు మా బంగారుపాలెం యార్డుకి?
90% ఇండస్ట్రీస్కి వెళ్ళుద్ది, 10% ఇక్కడికి వచ్చేది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఏమంటాడు, నేను వచ్చాను కాబట్టి అచ్చెన్నాయుడు ఢిల్లీ వెళ్ళాడు అంటాడు. నేను వచ్చాను కాబట్టి ఈ ప్రభుత్వం ₹4 అదనంగా వచ్చి ఇస్తోంది అంటాడు. అంటే నీ కోడి కూస్తేనే చంద్రబాబుకి తెల్లారుద్దా? ఇవాళ జగన్ కోడి కూస్తేనే చంద్రబాబుకి తెల్లారుతుందా? మనకు అర్థం కావట్లా. నువ్వు ముఖ్యమంత్రి అదే నిజమై ఉంటే ఆ 2 నెలల క్రితం వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నారు కాబట్టి ఇంకొక ₹4 అదనంగా పెంచేవాళ్ళేమో, సరైన టైంలో సరైన నిర్ణయం పోవాలేమో. అంటే సిపిఐ నారాయణ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి చావుకి పెళ్లికి ఒకటే మంత్రం అంటున్నాడు. చావుకి పెళ్లికి ఒకటే మంత్రం అంట జగన్. ఇదెక్కడి చోద్యం అంటే నువ్వు ఒక జోకర్ అయిపోయావు. అరే ప్రతి ఒక్కళ్ళు నవ్వటమే. ఇంతగా నగుబాటు పాలైన నాయకుడిని మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. మనం చూసాం, పొగాకు వెళ్ళాడు, అవును, పొదిలి పర్యటన, పొగాకు రైతులు. నువ్వు పొగాకు 6,000కే కొనమని జీవో ఇచ్చావు, వాళ్ళు 12,000 కొన్నారు, కొనిపించారు కేంద్రంతో. 250 కోట్లు ఒక్క టొబాకో రైతులకి బెనిఫిట్ చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఇది ఒక్కటే. అవును. ఇప్పుడు మామిడి రైతులకు 260 కోట్లు అంట. నిన్న అచ్చెన్నాయుడు ఢిల్లీ వెళ్ళి నిన్న అక్కడ కేంద్ర వ్యవసాయ మంత్రి వాళ్ళందరూ చుట్టూతో తిరుగుతున్నాడు. అంటే నీ హయాంలో మరి అది జరిగిందా? 5 ఏళ్ళు జగన్ సీఎంగా ఉన్నప్పుడు మామిడి రైతులు, పొగాకు రైతులు, అందరికీ వివిధ రకాల పంటల రైతులు ఎవరికన్నా దిగుబడి పుష్కలంగా వచ్చిన ఎంఎస్పి దొరికిందా? నువ్వు కనీసం కేంద్రంతో కొనిపించావా? నువ్వేమని చెప్పావు? ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లు పెడతా అన్నావు, 300 కోట్లు పెట్టావా? విపత్తు సహాయ నిధి 4,000 కోట్లు పెడతా అన్నాడు, 40 కోట్లు పెట్టాడా? పెట్టకపోగా విపత్తుల్లో రైతులు ఇబ్బంది పడుతూ వాళ్ళు పంటలన్నీ కొట్టుకుపోతే ఇతను లండన్ పర్యటన. అంటే ముఖ్యమంత్రిగా నీ పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ఎలా ఉంది, ఇవాళ ప్రజల చర్చ. ప్రతిపక్షంలో ఉంటేనే రైతులు గుర్తొస్తారా? జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తే ప్యాలెస్ నుంచి బయటికి రావు. అవును, చెట్లు నరకాలి, నువ్వు మబ్బుల్లో వెళ్తావు. ఇప్పుడు ఇవాళ ఆంక్షలు అన్నారు మీరు, ఏది జగన్మోహన్ రెడ్డి పైన. ఇప్పుడు ఆంక్షలు ఏంటి? ప్రభుత్వ ఆంక్షలను నువ్వు గౌరవించవా? ఎస్పీ ఇప్పుడు ఈరోజు చూసాం, ఎవరో కార్యకర్తను కొట్టారంట, వెంటనే ఇతను క్యాన్వాయ్లో నుంచి దిగిపోవాలని ఆ కార్యకర్త దగ్గరికి వెళ్తానంటాడు. ఎస్పీ బలవంతంగా అతను లోపలికి ఎక్కించి తీసుకెళ్లారు. ఏమంటే మీరు పరామర్శకు వచ్చారు, ముందు ఆ పరామర్శ చూడండి అని. అంటే ఇవాళ ఒక షో మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి. ఇదేమి షో అసలు? ఇదేమి పార్టీ? నాకైతే అర్థం కావట్లా. ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు పొగాకు రైతుల గురించి, మామిడి రైతుల గురించి రేపు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు, అసెంబ్లీలో నిలది. అసెంబ్లీలో మాట్లాడడానికి సబ్జెక్ట్ కావాలేమో. సబ్జెక్ట్ కాదు, భయం. అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడుతున్నావా? భయంతోనే ఇవాళ ప్రజల్లో దాక్కునే ప్రయత్నమా ఇది? అరే 10,000 మందితో పరామర్శ అంటే ఏంటి అసలు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు? రైతులకి ఏం చేయాలనుకుంటున్నావు? ఎందుకు సార్ వేలాది మంది ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయలేడా? అంటే ఇప్పుడు ఇదేమన్నా షెడ్యూల్ పెట్టుకున్నాడా? ఇప్పుడు నెలకు ఒక పర్యటన, ఒక దాడి, ఒక ప్రెస్ మీటు, 5 రోజులు యలహంకలో, 2 రోజులు తాడేపల్లిలో, ఎవరైనా చచ్చిపోతే వెళ్ళి ఆ శవాలని పరామర్శ, పలకరింపు. ఇదేమి షెడ్యూల్? ఇప్పుడు ఫీల్డ్ విజిట్కి వెళ్ళొద్దని మనం చెప్పాం కార్తీక్. వెళ్ళాలి కూడా సార్. నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. కానీ ఆ సమస్యల గురించి గళం ఎక్కడ వినిపించాలి? అసెంబ్లీలో వినిపించాలి. అసెంబ్లీలో వినిపిను, అసెంబ్లీలో మాట్లాడను, అసెంబ్లీకి వెళ్ళను, రోడ్డు మీదే మాట్లాడతా. ఇదే సోజ్యం. రోడ్డు మీద మాట్లాడినా సమస్య ఉన్నప్పుడు కదా పోవాల్సింది. చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా అదే మాట అన్నారు. అది కూడా అన్నాడు సిపిఐ నారాయణ. ఏది చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం ఏంటి? ఇప్పుడు చేతులు కాలాయి నీకు, 151 స్థానాల నుంచి 11 స్థానాలకి దిగజారిపోయావంటే ఎంత గాలిని? చేతులు కాదు, మొత్తం ఒళ్ళంతా కాలేదు, బొబ్బలెక్కి. ఇప్పుడు ఇంక ఏం పట్టుకుంటావు? ఆకులు పట్టుకున్నా ఈ బొబ్బలు తగ్గాయి కాదు కదా. బర్న్స్ కూడా నీకు ఏదన్నా 50% బర్న్స్ అయితే బతుకుతాడు, ఇక్కడ 90% బర్న్స్. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90% తగలబడిపోయింది.
ఇంకా నిన్ను ఎలా కాపాడాలి, ఏ విధంగా ఇక్కడ నీకు వైద్యం అందిస్తారు రైతులైనా ప్రజలైనా? ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ పోతున్నాడు కదా, పార్టీ నుంచి కానీ తన వైపు నుంచి కానీ ఏమన్నా పరిహారాన్ని రైతులకు ప్రకటిస్తాడా అనేటువంటిది చాలా మంది అడుగుతున్న మాట. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చెయ్యనాడు, ఏ సహాయం అందించనాడు, ప్రభుత్వ సొమ్మే ఇవ్వనాడు, ఇవాళ సొంత సొమ్ము ఎలా ఇస్తాడు, ఏం పరిహారం ఇస్తాడు? ఇప్పుడు మనం చూసాం ఏంటి, అదేంటి బుడమేరు, ఆ బుడమేరు పొంగి కోటి రూపాయల బెజవాడ పరిహారం ప్రకటించాడు. మునిగిపోయింది. ఎక్కడున్నావు నువ్వు? పరామర్శించావా? అరే, కోటి రూపాయలు ప్రకటించాడు, 1 రూపాయి ఇవ్వలేదని హోమ్ మినిస్టర్ మొన్న అనిత అసెంబ్లీలో చెప్పింది. అదేమంటే బొత్స సత్యనారాయణ లేచి మేము పాల ప్యాకెట్లు ఇచ్చామని చెబుతున్నాడు. కోటి రూపాయలకి ఎన్ని పాల ప్యాకెట్లు పంచవచ్చు, ఎన్ని వాటర్ ప్యాకెట్లు పంచవచ్చు, ఎన్ని మజ్జిగ ప్యాకెట్లు పంచవచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అవకాశం ఇచ్చినప్పుడేమో దుర్వినియోగం చేసుకున్నాడు. ముఖ్యమంత్రిగా నీకు 5 ఏళ్ళు ఈ ప్రజలు ఎవ్వరికీ ఇవ్వనంత మెజార్టీ ఇస్తే మబ్బుల్లో తిరిగాడు, స్పెషల్ ఫ్లైట్లు అన్నారు, హెలికాప్టర్ అన్నాడు, కనీసం పలకరించిన దిక్కు లేదు. కరోనాలో మామిడి రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. నీకు రోడ్ల మీద పోసారు మామిడికాయలు, మరి ఆ రోజు నువ్వెందుకని స్పందించాల? కొనిపించచ్చు కదా మామిడికాయలు, కేంద్రం ద్వారా ఒత్తిడి తేవచ్చు కదా. 33 మంది ఎంపీలు ఆ రోజు నువ్వు ఉన్నది. అవును. అప్పుడేమో కేసులు, నీ తమ్ముడు కేసులు, వాటి మాఫీ కోసం నువ్వు కేంద్రాన్ని దుర్వినియోగం చేసుకున్నావు. ఇప్పుడు ఇవాళ కేంద్రం నుంచి ఈ ప్రభుత్వం ఎంత సహాయం తెస్తోంది, ఏ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వీళ్ళని ఆదుకుంటోంది, ఇది నువ్వెందుకని చేయలేకపోయావు? చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం అన్నది అదే అనమాట. ఒళ్ళంతా గాలిపోయింది, ఇప్పుడు ఈ ఆకులు ఒంటికి చుట్టుకుందాం అనుకుంటే బతుకుతావా? నీ పార్టీ బతుకుతుందా? థ్యాంక్ యూ సార్. నమస్తే.